సిద్ధు తన వదినతో తులసిని ప్రేమిస్తున్న విషయం చెప్పడంతో ఇక బస్వరాజు ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. సిద్ధు తులసిని ప్రేమించడం ఏంటి, తననే పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుకి తులసి గురించి చెప్పే అవకాశం ఇవ్వకూడదు. వీలైనంత త్వరగా కనిష్కకి సిద్ధుకి పెళ్లి జరిపించాలి. అప్పుడు సిద్ధు రాజకీయ జీవితం కూడా బాగుంటుంది. అదే తులసితో పెళ్లి జరిగితే సిద్ధు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ చేసింది సిద్ధు అన్న విషయం తులసికి తెలియకూడదు. తెలిస్తే నా కొడుకుని జైలుకి పంపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మునిస్వామితో మాట్లాడి త్వరగా ముహూర్తాలు పెట్టించమని చెప్పాలి అని బస్వరాజు మునిస్వామికి ఫోన్ చేస్తాడు. ఏంటి బావగారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి మునిస్వామి అంటూ ఉంటే, ఏం లేదు, సిద్ధుకి కనిష్కకి పెళ్ళి అనుకున్నాం కదా, వీలైనంత త్వరగా పెళ్లి జరిపించేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. దాంతో మునిస్వామి, అవునా, చాలా సంతోషం బావగారు, మీరే ఎప్పుడెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడతారా అని నేను ఎదురు చూస్తున్నాను. మా అమ్మాయి కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇంటికి కోడలుగా రావాలని చెప్పి రెడీగా ఉంది అని చెప్పి మునిస్వామి అంటూ ఉంటాడు. అయితే ఈరోజు నేను పంతులు గారితో మాట్లాడతాను. ఒకవేళ 10 రోజుల్లో ముహూర్తం ఉందంటే ఆ 10 రోజుల్లోనే మనం పెళ్లి జరిపించేద్దామని చెప్పి మునిస్వామితో బస్వరాజు అంటూ ఉంటాడు. అలాగే బావగారు, ఇప్పుడే ఈ విషయం మా అమ్మాయికి కూడా చెప్తాను అని మునిస్వామి కనిష్కని పిలుస్తాడు. అమ్మ కనిష్క, ఇప్పుడే సిద్ధు తండ్రి ఫోన్ చేశాడు. ఒకవేళ 10 రోజుల్లో ముహూర్తం ఉంటే ఆ 10 రోజుల్లోనే మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దామని అంటున్నాడు అని మునిస్వామి కనిష్కకి చెప్పడంతో, అవునా నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు కూడా ఆ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి అని చెప్పి కనిష్క గదిలోకి వెళ్ళి ఎంతగానో ఆనందపడిపోతూ, సిద్ధు నువ్వు ఎంత కాదనుకున్నా నీకు కాబోయే భార్యను మాత్రం నేనే. ఒక్కసారి మన పెళ్ళి జరిగిపోతే అప్పుడు చచ్చినట్టుగా నువ్వు నాతో కాపురం చేయాల్సిందే అని చెప్పి కనిష్క అనుకుంటుంది. మరోపక్క జై లాంటి మంచి భర్త తనకు లభించినందుకు జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచి పూజ చేసుకొని ఇంటి ముందు జాను ముగ్గు వేస్తూ ఉంటుంది. అలా జాను ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జాను వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అలా ఎదురింటే ఆవిడ జాను వైపు చూడడం జాను గమనిస్తుంది. వీళ్ళెవరు పెళ్ళికి రాలేదేంటి, జై గారు వీళ్ళని పెళ్ళికి పిలవలేదా అనుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళను పరిచయం చేసుకుంటే ఏదైనా సాయం అవసరమైతే సాయం చేస్తారు. అలాగే జై గారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి లేదంటే వాళ్ళని ఇక్కడికి పిలిచి కాలక్షేపం చేయొచ్చు అనుకొని జాను ఎదురుగా ఉన్న ఆవిడ్ని, హాయ్ ఆంటీ గారు, జై గారికి నాకు నిన్ననే పెళ్ళైంది, నా పేరు జాను అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ఇక దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జాను వైపు విచిత్రంగా చూస్తూ జైకి భయపడి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. దాంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నేను పలకరిస్తూ ఉంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారేంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇంతలో జై బయటకు వస్తాడు. జాను, ఎందుకు నీకు ఈ పనులన్నీ అని చెప్పి తనని లోపలికి తీసుకొని వచ్చేస్తాడు. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే మనకి ఏదైనా అవసరం ఉంటే పనికొస్తుంది కదా, అలా అని చెప్పి నేను వాళ్ళని పలకరిస్తూ ఉంటే వాళ్ళేంటి మొహం మీద తలుపులు వేసుకుంటున్నారని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో జై, ఇక్కడ వాళ్ళందరూ కొంచెం వెరైటీగా ఉంటారులే జాను, అయినా నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. నీకు అసలు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే అవసరమే ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన ఇంట్లో నీకేమేమి అవసరమో అవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి జై అంటూ ఉంటాడు. నువ్వు కాఫీ తాగావా, రా, నీకోసం నేను కాఫీ చేసి ఇస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. అయ్యో మీకెందుకు సార్, నేను చేస్తానులేండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వు నా దేవతవి జాను, ఈరోజు మొట్టమొదటిసారిగా నా కాఫీ టేస్ట్ని నీకు చూపించబోతున్నాను, రా కూర్చో అని చెప్పి
జానుని ఒక దగ్గర కూర్చోబెట్టి జై ఇద్దరికి కాఫీ చేస్తాడు. ఇక జై చేసి ఇచ్చిన కాఫీ తాగగానే జాను అద్దరిపోయింది సార్, చాలా బాగా చేశారు అని చెప్పి జైని మెచ్చుకుంటుంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామని చెప్పి జై అంటాడు. జై ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత జాను జై ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు. సరే నేను ఇక ఆఫీస్కి బయలుదేరుతాను. అవును, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక్క నిమిషం నాతో పాటు రా అంటూ జానుని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి, చూడు జాను, ఇవన్నీ నీ కోసం కొన్నవే, ఇందులో నీకు ఏది నచ్చితే అది వేసుకో అంటూ ఎన్నో రకాల చీరలను, చుడిదార్స్ని, జ్యువెలరీని, చెప్పుల్ని, అలాగే వాచెస్, పర్ఫ్యూమ్స్, ఇలా జానుకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా జై సిద్ధంగా ఉంచుతాడు. ఏంటి సార్ ఇవన్నీ, ఒక షాపే మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో అని చెప్పి జాను నవ్వుతూ ఉంటుంది. దాంతో జై, ఇదంతా నీకోసమే జాను, నువ్వు ఏం కావాలన్నా సరే బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, నీకు కావాల్సినవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి అని చెప్పి జై జానుకి చెబుతూ ఉంటాడు. మీలాంటి గొప్ప వ్యక్తి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం సార్ అని చెప్పి జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. సరే మరి నేను ఇక ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి జై జానుకి బాయ్ చెప్పి బయటకు వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసి ఆ డోర్కి లాక్ వేస్తాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జై జాను గురించి ఆలోచిస్తూ ఈ టైంలో జాను ఏం చేస్తూ ఉండుంటుంది అని చెప్పి తను ఇంట్లో జానుకి తెలియకుండా అక్కడక్కడ అమర్చిన కెమెరాలో ఆఫీస్లో నుండే జాను ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. జై తన కోసం కొనిపెట్టిన నగలన్నిటిని చూసుకొని జాను మురిసిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి, శ్రీనివాస్, తులసి వీళ్ళందరూ కూడా జానుకి వీడియో కాల్ చేస్తారు. అమ్మ జాను, నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా బోసిపోయిందో, ప్రతిరోజు కూడా గలగలమని మాట్లాడుతూ సందడి చేస్తూ ఉండేదానివి, ఇప్పుడు ఇంట్లో ఆ సందడి అంతా పోయింది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అమ్మ, నేను కూడా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నానమ్మా అని చెప్పి జాను ఎమోషనల్ అవుతుంది. అవును, అక్కడ నీకు అంతా బాగానే ఉందా అని చెప్పి లక్ష్మి, తులసి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. దాంతో జాను, నేను ఇక్కడ చాలా బాగున్నానమ్మా, జై గారు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, కావాలంటే ఒకసారి ఇవి చూడండి, ఈ చీరలన్నీ నా కోసం కొనిపెట్టినవే, బోలెడన్ని నగలు కూడా ఉన్నాయి, ఇవిగోండి వాచెస్, చెప్పులు కూడా ఉన్నాయి, ఇంట్లో నా కోసం జై గారు ఒక షాపే ఏర్పాటు చేశారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు తులసి, లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అమ్మ జాను, నువ్వు అక్కడ ఎలా ఉన్నావో చూస్తూ ఉంటే మా మనసుకి చాలా ఆనందంగా ఉంది, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అక్కడ నీకు ఏ ఇబ్బంది కలిగినా వెంటనే మాకు ఫోన్ చేయి, అయినా నీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదులే, ఎందుకంటే అల్లుడు గారు ఉన్నారు కదా, ఆయన అన్నీ చూసుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, బాయ్ అని చెప్పి లక్ష్మి, తులసి వీళ్ళంతా కూడా బాయ్ చెప్తారు. ఇక అలా జై గురించి జాను గొప్పగా తన కుటుంబ సభ్యులతో చెప్తూ ఉండడంతో జై ఎంతగానో పొంగిపోతూ ఉంటాడు. తర్వాత జానుకి బోర్గా అనిపిస్తూ ఉంటుంది. అలా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళి కాసేపు కూర్చుందాం అనుకొని డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ డోర్ ఎంతకి రాకపోవడంతో ఇదేంటి, ఈ డోర్ ఎంతకి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి జాను తిరిగి లోపలికి వచ్చి కూర్చొని ఏం చేయాలి, బోర్ కొడుతుంది, టీవీ కూడా చూడాలనిపించట్లేదు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ని చూద్దామనుకొని పెళ్ళికి తమ ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అవన్నీ కూడా జాను ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. తర్వాత విశ్వ పెళ్ళికి రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకొని విశ్వ అసలు పెళ్ళికి ఎందుకు రాలేదో ఏంటో, విశ్వ ఇచ్చిన గిఫ్ట్ నా దగ్గరే ఉంది అని చెప్పి విశ్వ తనకి తమ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన కొత్తలో ఇచ్చిన టెడ్డీ బేర్ గిఫ్ట్ని చేత్తో పట్టుకొని చూస్తూ, విశ్వ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది, మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా జీవితాంతం దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను అంటూ ఆ టెడ్డీ బేర్ని హగ్ చేసుకొని జాను దానికి ముద్దులు పెడుతూ ఉంటుంది.
ఇక ఇదంతా కూడా ఆఫీస్లో కూర్చొని చూస్తున్న జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అలా జాను టెడ్డీ బేర్ని హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటే జాను విశ్వాని హగ్ చేసుకొని ముద్దు పెడుతున్నట్టుగా జైకి అనిపిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా జాను వేరే వాడి గురించి ఆలోచించకూడదు అని చెప్పి జై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత జాను విశ్వ గురించి ఆలోచిస్తూ విశ్వకు ఒకసారి ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. రే విశ్వ, ఏమైందిరా నీకు? పెళ్ళికి రాలేదు, ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పి జాను విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జై కోపంతో రగిలిపోతూ వెంటనే ఇంటికి బయలుదేరి వస్తాడు. ఇంటికి త్వరగా వచ్చేయడంతో జాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏంటండి ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసారు? వచ్చి చాలా మంచి పని చేశారు. ఇంట్లో నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది. అక్కడ మా ఇంట్లో మాది జాయింట్ ఫ్యామిలీ కదా, ఎప్పుడు మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండేవారు. ఇక్కడ సడన్గా ఒక్కదాన్నే ఒంటరిగా అయిపోయానన్న ఫీలింగ్ కలిగింది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో జై, జాను నేను వచ్చేసాను కదా, ఇప్పుడు ఇక నీకు ఎటువంటి బోర్ కొట్టదులే అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత సోఫాలో జాను పెట్టున్న టెడ్డీ బేర్ వైపు జై కోపంగా చూస్తూ ఉంటాడు. జాను నాకు కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ చేసిస్తావా అని చెప్పి జై అడగడంతో అలాగే అండి అంటూ కిచెన్లోకి వెళ్ళి జాను కాఫీ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఒక్కసారిగా జై సిజర్ తీసుకొని వచ్చి విశ్వ గిఫ్ట్గా ఇచ్చిన ఆ టెడ్డీ బేర్ని ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. జాను కాఫీ తీసుకొని వచ్చేసరికి విశ్వ తనకి ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటుంది. ఇక ఆ గిఫ్ట్ని చూడగానే జాను ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆ కాఫీ కప్ని కింద పడేస్తుంది. ఒక్కసారిగా జాను కళ్ళలో నుండి దుఃఖం పొంగుకొస్తూ ఉంటుంది. ఏంటి సార్, ఈ టెడ్డీ బేర్ని ఇలా చేశారేంటి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జై, చూడు జాను, నువ్వు ఇష్టపడే గిఫ్ట్, ప్రేమించే గిఫ్ట్ ఏదైనా సరే అది నేనిచ్చిందే అయి ఉండాలి. ఆ టెడ్డీ బేర్ని నేను అలా చేశానని నువ్వేమీ బాధపడకు. నీకు అంతకంటే మంచి టెడ్డీ బేర్ని నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను, అప్పుడు దాన్ని చూసి మురిసిపోదు కానీ అని చెప్పి జై జాను కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి జై తన శాడిజం మొత్తాన్ని కూడా జాను ముందు బయట పెట్టడంతో ఇక జాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.